హాయ్ హలో అందరూ బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పొద్దున నేనేం చేశానో వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే లేవగానే ఇంట్లో పనులు చూడండి. పొద్దున లేవడమే లేటు. నైట్ కొంచెం బాగాలేదని పడుకుండిపోయాను. 7:15 ఆల్మోస్ట్ అయిపోయింది. బాబుకి 8 o'clockకే కాలేజ్కి. నైట్ బాగాలేదని చెప్పాను కదా, పడుకుండిపోయాను. చూడండి, ఆడవాళ్ళకి బాగాలేకపోతే ఇంట్లో ఇలానే ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా అంతే. ఒక్కొక్కసారి మా ఆయన అయితే నీట్గానే చేసి పడుకుంటాడు. తనకేమైందో నాకైతే అర్థం కాలేదు. తను కూడా ఏం పట్టించుకోలేనట్టుంది. ఎక్కడే ఉండిపోయినాయి. ఇవన్నీ క్లీన్ చేయడానికే నాకు టైం పడుతుంది. అసలు పొద్దున ఇలా ఉంటే నాకైతే భలే చిరాకు. కానీ నైట్ అంతా చాలా హెడ్ఏక్ తోటి సఫర్ అయిపోయానండి. అస్సలు హెల్త్ ఏం సపోర్ట్ చేయలేదు. అందుకని చెప్పి చాలా తొందరగా పడుకున్నాను. ఇంకేం చేస్తాం, పొద్దున విషయాలు అప్పుడు గుర్తుండవు కదా. కానీ పొద్దున్న లేచేసరికి ఇలా ఉంటే మాత్రం నాకు చాలా చిరాకండి, ఏడుపు వచ్చేస్తుంది. ఎప్పటికైపోతుందిరా ఈ పని అని చాలా చాలా టెన్షన్ అయిపోతుంది. ఆల్రెడీ 7:15 అయిపోతూనే ఉంది. మా బాబుకి 8 o'clockకి 8 కంటే ముందే ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా. ఎంత టైం పడుతుందా అని టెన్షన్ అయిపోతుంది. ఒక దిక్కైతే రైస్ కడిగేసి పెట్టుకున్నాను. ఫస్ట్ గ్యాస్ పై అంతా నీట్గా తుడిచేసుకొని తర్వాతకి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తొందరగా అయ్యే కర్రీ ఏదన్నా ఉంది అని అంటే చాలా తొందరగా అయిపోతుందండి. దీనికి ఎంత టైం పట్టదు. అదేంటో మీరే చూసేయండి. ఇది మొత్తం ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ కర్రీలోకి అని చెప్పి నేను పచ్చిమిర్చి అలానే కొత్తిమీరని మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. వీటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అసలు కథ ఇప్పుడే ఉందండి. ఏంటి అది అనుకుంటున్నారా? నేను ఈరోజు వండిన కూర సొరకాయ అండి. ఏం లేదు, సొరకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది. అలానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాతకి సొరకాయని కట్ చేసుకుందామని చెప్పి సొరకాయని అయితే తీసుకున్నాను. సొరకాయకి మొత్తం తొక్కంతా తీసేసి చాలా మంచిగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ తొక్కుతో కూడా వెనకటనైతే కూరలు ఉండేది. వెనకట అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మనైతే కూర ఉండేదండి. సొరకాయతోటి నాకు ఒకటి మర్చిపోలేని జ్ఞాపకం ఉందే అని చెప్పాను కదా. అది ఏంటి అని తెలియాలి అంటే వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. కంపల్సరీగా మిస్ కాకుండా ఫుల్ వీడియో చూసేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి ఎందుకు అలా చెప్పాను అని. థంబ్నెయిల్లో పెట్టాక చెప్పకుండా అస్సలు ఊరుకోలేం కదా. ఇంకా సొరకాయకి తొక్కంతా చాలా చాలా నీట్గా తీసేసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా సొరకాయ కూరని ఇలా కూడా వండుకుంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అని అంటే నేను ఇలానే వండుతాను. చెప్తున్నాను కదా, సొరకాయతోటి ఒక జ్ఞాపకం ఉంది అని. ఆ జ్ఞాపకం ఏంటి అని లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. కంపల్సరిగా చూసేయండి. ఇంకా ఇక్కడ సొరకాయని కట్ చేసుకున్నాను. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. వాటిని చూస్తే భయం అవుతుంది. ఇక్కడ రైస్ కూడా అవుతుంది. ఫస్ట్ బాబుని పంపించాక కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పి ఇంకా దబదబ ఫాస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు సొరకాయ వండే విధానాన్ని చూసేయండి. ఒక గిన్నె తీసుకోవాలి. దీన్ని ఏం పొయ్యి మీద పెట్టనవసరం లేదండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే పసుపు మన ఇష్టం అండి. ఇంకా జీలకర్ర వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మన చాయిస్. నేనైతే జీలకర్ర వేయను, నాకు నచ్చదు. ఇంకా పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అవన్నీ వేసుకొని ఏది కలపకుండా డైరెక్ట్ మంచిగా స్టవ్ మీద పెట్టేయడమేనండి. ఇది ఒక 10 minutes చిన్నని మంట మీద పెట్టేసుకోవాలా. ఇప్పుడు అంత టైం నాకు లేదు కాబట్టి నేనైతే హైలోనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే టైం అయిపోతుంది. చెప్పాను కదా, లేట్ లేసాను కొంచెం హెల్త్ బాగాలేక అని చెప్పి. ఇంకా త్వరగా అయిపోవాలని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. సొరకాయ కూరను ఎప్పుడు వండినా నేను ఇలానే వండుతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. కారంతో వండితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ వండను. కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే తిన్నాను. ఫస్ట్ టైం తిన్నప్పుడు మా అక్క చేతి వంట తిన్నానండి. ఇంకా టైం అయిపోతుంది కదా అని మా ఆయన వచ్చి కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక సైడ్ పాలు పెట్టేశాడు. ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకొని నేను అంటించేసుకున్నాను గ్యాస్. ఇంకా అటు సైడ్ పాలు అలానే టీ కూడా పెట్టేసిండు. మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లా, చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కానీ నైట్ కొంచెం అర్థం చేసుకుంటుంటే నాకు ఇన్ని గిన్నెలతో బాధ తప్పేది. ఎందుకనంటే అన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తాడండి. నేనే నీట్నెస్ అంటే నాకంటే పెద్ద నీట్నెస్ మా ఆయన. కొంచెం బాగాలేకున్నా అది కాదు. కానీ నైట్ తనకు కూడా ఏమైందో నాకేం అర్థం కాలేదు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అది పొయ్యి మీద పెట్టేసా. ఇది ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంతలో నేను ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఇంకా చాలా చాలా ఫాస్ట్‌గా చేసేసుకున్నానండి. ఎందుకంటే బాబుకి లేట్ అయిపోతది. ఇంకా పాప గూడా ఎళ్ళాలి గాబట్టి. బాబుకేమో 8:00కి పాపకొచ్చేమో 8:30కి అండి. ఇద్దరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం మీద ఎళ్ళిపోతారు. ఇంకా ఈ దాన్ని ఇప్పుడు సొరకాయ కర్రీని అసలు గంటెతో కలపొద్దండి. ఎందుకు అనంటే దాంట్లో ఉన్న వేడి బయటికి పోతే దాని టేస్ట్ అంతా పోతది కాబట్టి అందుకనే ఫస్ట్ నేను చేయితోటి ఇలా షేక్ చేశాను. దీని కలర్ చూస్తుంటేనే నోట్లకైతే నీళ్ళొచ్చేస్తున్నాయి కదండీ! చాలా చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చెప్పొద్దు. చాలా బావుంటుంది. ఇంకా వన్ సైడ్ అయితే మా ఆయన చాయ్ కూడా పెట్టేశాడు. ఇంకా అన్ని పనులు త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకే టెన్షన్ ఉండదు. టైంకి అందిస్తానులే అన్నప్పుడు అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకా అయిపోతుందిలే ఇంకా టైం ఉంది కదా ఒక 15 మినిట్స్. ఆలోపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకే టెన్షన్ ఉండదు. లాస్ట్‌గా ఒక టమాటా వేసుకుంటున్నామండి. నాకు టమాటా వేస్తే నచ్చదు. మా ఆయనకేమో టమాటా కావాలి. ఇంకా తప్పదు కదా! ఆయనే ఇంకా పక్కనే ఉండు కాబట్టి టమాటా వేయు అన్నాడు. ఆయన లేనప్పుడైతే మ్యాక్సిమం వేయకుండా కవర్ చేసేస్తా. ఇంకా టమాటా వేసి సిమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టేసి కొత్తిమీర వేసుకుంటే సొరకాయ కూర రెడీ అండి. మీలో ఎంతమందికి ఇలా తెలుసో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఎందుకు అనంటే ఇది చాలామందికి తెలవదు. ఇప్పుడు లాస్ట్ ముచ్చట ఏంటి అనంటే సొరకాయతోటి నాకొకటి జ్ఞాపకం ఉంది అని చెప్పాను కదా! అదేంటో కాదండి. అది చెప్తే మీరు గూడా నవ్వుతారు. నాకు 17 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. అసలు వంటలంటే గూడా నాకేంటో తెలవదు. ఏది రాదు. కానీ ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళు మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చిన రోజు నేనైతే సొరకాయనే వండాను. వండిన విధానాన్ని చెప్తే మీరు గూడా నవ్వుతారేమో అంత వెరైటీగా వండా. ఏ అసలు సొరకాయని అలా వండుతారా అని చెప్పి మా అత్తమ్మనైతే నన్ను చ చాలా సేపు తిట్టింది. అసలు ఎవరైనా సొరకాయని వండే విధానం అదే అని చెప్పి, ఆ రోజు ఈవినింగే మళ్ళా సొరకాయ తెచ్చి నాకు కర్రీ వండడం నేర్పింది. అస్సలు అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఇలానే వండుతాను. లాస్ట్‌గా నా సింక్ అయితే క్లీన్ అయిపోయిందండి. ఎందుకు తిట్టింది అక్క అని మాత్రం మీరు అడగరా? కంపల్సరీగా అడుగుతారు కదా! ఆ డౌట్ మీకొస్తది. ఎందుకు తిట్టిందంటే సొరకాయలో నేను మొత్తం వాటర్ పోసి సొరకాయ కూర వండా. అది ముక్క కూడా ఉడకలేదండి. ట్రస్ట్ అసలు నమ్మండి. ఎంత అంటే ఆ రోజు ఆ కూరని తలుచుకుంటే నా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్‌లో నేనెప్పుడు సొరకాయ వండినా మా అత్తమ్మ తిట్టడము, మా అత్తమ్మ వండి చూయించిన విధానమే నాకు గుర్తుకొస్తుంది. అందుకే సొరకాయతోటి నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం ఉందని మీకు చెప్పాను. ఇక్కడ పాపకి టైం అయితుంది గదా అని చెప్పేసి పాపకు గూడా ఇంకా జుట్లేస్తున్నాను. మా పాప 10థ్ ఎప్పుడైపోతుందని నేను వెయిటింగు. ఈ జుట్ల బాధ భరించలేకపోతున్నాను. ప్రతిరోజు జుట్లేయాల్సొస్తది ఈమెకి. పిల్లలున్నోళ్ళందరికీ ఇదే అమ్మాయిలున్నోళ్ళకి అందరికి ఇదే బాధ. ఇక్కడ లంచ్ బాక్స్‌లో కానీ అమ్మాయికైతే రైస్ ఇట్లా అన్నీ చల్లరబెట్టాను. ఇంకా ఇల్లు ఆల్రెడీ మార్నింగ్ ఊడిసాను. మళ్ళొకసారి మాపు కొట్టుకుందామని చెప్పి మళ్ళా ఊడుస్తున్నాను. ఇక్కడ ఇల్లు ఊడ్చాక మాపు కొట్టేసుకొని ఇంక ఈరోజు వెనస్డే కదా ఇంకా దీపారాధన కంపల్సరిగా పూజ విధానం అయితే ఉండే ఉంటుంది. అందుకని చెప్పి చాలా ఫాస్ట్‌గా ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. ఇల్లు తుడిచేసుకోవడం అయిపోగానే ఇంకా బయట తులసమ్మ దగ్గర ఇట్లా అన్నీ ఇంకా స్నానం చేసి వచ్చి అన్నీ నీట్‌గా చేసేసుకున్నానండి. మొత్తానికి లాస్ట్‌గానైతే నా సొరకాయతోటి నాకు మర్చిపోలేని జ్ఞాపకం అది. ఇక్కడ తులసమ్మ దగ్గర చాలా మంచిగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. దీపారాధన కూడా చేసేసుకున్నాను. కొంచెం లేటే అయింది ఈరోజు లేట్‌గా లేవడం వల్ల. ఇంకా మా ఇంటి దగ్గర గుమ్మానికి కూడా ఎంత మంచిగా పెట్టేసుకున్నానో చూసేయండి. కలశం కూడా పెట్టేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను రీల్‌లో పెట్టిన వీడియోనేనండి. ఇంకెందుకు లేటు మా అమ్మవార్లనైతే చూసేయండి ఎంత మంచిగా పెట్టుకొని పూజ చేసుకున్నానో. పూజలంటే ఎంతో కొంత భక్తి ఉంటేనే చేస్తామండి. భక్తి లేనిదైతే చేయము. నేను భక్తితోటి చేస్తాను. నేను పెట్టే ప్రతి దండానికి కూడా ఏదో ఒక అర్థం ఉండాలి అనుకుంటాను. దేవుడు ఎంతో కొంత దయ చూపుతాడని నా నమ్మకం. నమ్మకం లేకపోతే పూజలైతే చేయకండి. నమ్మకం ఉంటేనే పూజ చేయాలని నేను అంటున్నా. నేను నమ్మిన కాబట్టే ఈరోజైతే ఈ స్థితిలో ఉన్నాను. నమ్మకుండా ఉండుంటే ఎక్కడుండేదాన్నో నాకు తెలవదు. మా ఎల్లమ్మ తల్లి, అలానే సమ్మక్క తల్లికి చాలా చాలా మంచిగా పూజ చేసుకున్నాను. చాలా మంచిగా గూడా ఈ డే అంతా గూడా నాకు చాలా మంచిగా గడిచిపోయిందండి. ఏ రోజైతే నేను చాలా మంచిగా పాజిటివ్‌గా తీసుకొని అన్నీ చేసుకుంటానో, ఆ రోజు నాకు కంపల్సరీగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు గూడా అలానే అనిపిచ్చిందండి. ఎప్పుడైనా మూడౌట్‌లో ఉండి ఏదన్నా స్టార్ట్ చేశాను ఆ డే అంతే కంపల్సరీగా నాకేం బావుండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.